హలో అండి. హాయ్, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ గ్రీన్ చికెన్. కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ఫస్ట్గా చికెన్ని మంచిగా కడిగి పెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర కూడా కడిగేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి, ఒక 3 లవంగాలు, కొంచెం చెక్క, ధనియాలు ఒక స్పూను సాజీరా. స్టవ్ వెలిగించుకొని ఎక్కువ మసాలాలు లేకుండా చేసుకుందాం ఫ్రెండ్స్, సింపుల్గా. చూసేయండి. గిన్నె పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, ఇందులో కూడా కొంచెం సాజీరా, ఒక 2 లవంగాలు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. ఇవి కొద్దిసేపు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వేగేలోపు మనం ఇందాక తీసుకున్నవన్నీ మిక్సీ పట్టుకోవాలి కదా. గ్రీన్ చికెన్కి పచ్చిమిర్చితోటే చేస్తాం మనం. కారం పొడి ఏమీ వేసుకోవట్లేదు, అంతా పచ్చిమిర్చితోటే మనకు కారము. ఈ కారం సరిపోతుంది. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను, దానికి ఈ కారం సరిపోతుంది. మనం ఇందాక తీసుకున్న మసాలా అన్నీ కూడా వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాం. ఆకులు కదా, ఇవి తొందరగా మిక్స్ అయిపోతాయి. అందుకని పచ్చిమిర్చి ఒకసారి బరకగా మిక్సీ పట్టుకొని, ఈ లోపల ఇక్కడ ఆనియన్స్ వేగిపోయాయి. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను పసుపు వేసుకొని ఈ రెండింటిని మంచిగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్లో కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. కొంచెం అంతా కల్లెమాకు కూడా వేసుకొని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేగిపోయింది. ఇందులో మనం ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం. నేను చికెన్ని 3 సార్లు కడిగి ఒకసారి సాల్ట్ వాటర్ తోటి కూడా కడిగాను. సాల్ట్తో వేసి కడగడం వల్ల కొంచెం నీసు వాసన పోతుంది. ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి. ఇలా మొత్తం ముక్కలకి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ కూడా పట్టేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఇందాక రుబ్బుకున్న పేస్ట్లో ఒక 3 స్పూన్ల పెరుగు వేస్తున్నాను. పెరుగు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే పెరుగు వేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ చూసారు కదా, ఎంత మంచిగా అయిపోయింది కదా. ఒక్కసారి ఇప్పుడు మనం చికెన్ని చూసుకుందాం. బాగా మగ్గిపోయింది చికెన్ కూడా. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి చికెన్ అంతా. మనం ఇందాక పేస్ట్ చేసుకున్న మసాలా అంతా ఇందులో వేసేసుకుందాం. ఇందాక మనం తీసుకున్న మసాలాలే ఫ్రెండ్స్ ఇందులో నేను వేసింది. మిగతా ఏ మసాలాలు కూడా వేయలేదు. ఎవరైనా మంచిగా తినొచ్చు, అందుకే ఎక్కువ మసాలాలు లేకుండా చేశాను. మనం వేసుకున్న ఇందాక పేస్ట్ అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ కదా, అది వాసన పోయేలాగా మగ్గించుకోవాలి. కలిపి మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూసారు కదా, మంచిగా మగ్గింది. ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసి అదే మిక్సీ జార్లో మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. కర్రీలో వేసేసుకొని అది కూడా కలుపుకొని కాసేపు మగ్గనిద్దాం మూత పెట్టుకొని. టమాటాది కూడా రసం వేసాం కదా, అది కూడా పచ్చి వాసన పోయేలాగా కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చూద్దాము చికెన్ని. నీళ్ళంతా కూడా బయటికి వచ్చాయి కదా. ఇందులో మనకి ఇప్పుడు కర్రీకి తగ్గన్ని వాటర్ వేసుకోవాలి. ఆ చిన్న క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. వాటర్ మీకు కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. అందుకే లైక్ చేయమని చెప్తున్నాను. చూసారు కదా, చికెన్ మంచిగా ఉడికిపోయింది, దగ్గరికి కూడా అయింది. రోటీతోటైనా, అన్నంతోటైనా, చపాతీ ఏ దాంతో తిన్నా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.